ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో బైబిల్ గ్రంథమందు మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలములు కానుకలుగా ఆయనకు సమర్పించిరి అని వ్రాయబడి ఉంది. ఇన్ ఇంగ్లీష్, when they saw the star, they rejoiced exceedingly with great joy. And going into the house, they saw the child with Mary, his mother, and they fell down and worshipped him. Then, opening their treasures, they offered him gifts, gold and frankincense and myrrh అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ రోజుల్లో ప్రభువు యొక్క పుట్టుక దినం ఒక నక్షత్రము బయలుదేరింది. ఆ నక్షత్రాన్ని చూసి జ్ఞానులు వెతుక్కుంటూ బెత్లెహేము పట్టణానికి వచ్చినప్పుడు బెత్లెహేము పట్టణములో ప్రభువును చూశారు. ప్రభువును చూసిన తరువాత వారు తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోలములు కానుకలుగా ఆయనకు సమర్పించారు. నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున ఆ నక్షత్రము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఆ నక్షత్రము లోక పాపమును మోసుకొని పోవటానికి ఈ లోకానికి వచ్చినటువంటి ప్రముఖ నక్షత్రము. ఆ నక్షత్రమే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ రోజున ఆ నక్షత్రము చూడటానికి తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి వచ్చి తమ పెట్టెలు విప్పి తమ ధననిధిని, తమ సువాసన కలిగినటువంటి వస్తువులన్నిటినీ ఆయన పాదాల దగ్గర పడవేసి సాగిలపడి నమస్కరించారు. ఈ రోజుల్లో కూడా యేసు ప్రభు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పి వేద గ్రంథం రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం కూడా ఆయన్ను ఆరాధించాలి అంటే మన పెట్టెలు విప్పాలి. మన పెట్టెలంటే మన హృదయమైనటువంటి పెట్టెలు. వీటిని విప్పి ఆ వీటిలో ఉన్నటువంటి దేవునికి అవిష్టమైనటువంటి యొక్క సామాగ్రిని, సొత్తును, వాటన్నిటినీ దూరపరిచి దేవునికి ఇష్టమైనటువంటి యొక్క సొత్తు బంగారము, బోలము, సాంబ్రాణి ఇలాంటివి వారు అర్పించారు. మనం కూడా మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ ధనము, ఆ జ్ఞానము, ఆ పరిశుద్ధత, ఆ యొక్క మంచితనము, ఆ సాత్వికము, ఆ దీర్ఘశాంతంతో ఆ ప్రభువును మనము చేర్చుకొని మనం కూడా ఆయన దగ్గర సాగిలపడి నమస్కారం చేసేటువంటి ఈ దినాలలో మనం అర్థం చేసుకొని ఈరోజు మన పెట్టెలలో ఉన్నటువంటి హృదయ రహస్యములో అన్నిటినీ తీసివేసి ప్రభువుకి ఇష్టమైనటువంటి కానుకను మనం ప్రభువుకు సమర్పణ చేసుకోవాలి. సువాసన కలిగినటువంటి సాంబ్రాణి బోలములు వాళ్ళు ప్రభువుకు అర్పించారు. మనం కూడా సువాసన కలిగినటువంటి బ్రతుకు, మంచి బ్రతుకు, పరిశుద్ధతమైనటువంటి బ్రతుకు, సాంబ్రాణి బోలము వీటన్నిటికంటే విలువైనటువంటి మన బ్రతుకు సువాసన, మంచి వాసన కలిగినటువంటి బ్రతుకు. ఆ బ్రతుకును ప్రభువుకు సమర్పణ చేసుకోవాలి. దేవుడు వెండి బంగారాలు ఆశించే దేవుడు కాదు, కానీ దేవుడు సమస్త సృష్టికి సృష్టికర్త. ఆయన కోట్ల ప్రజలందరికీ, అఖిలాండ ప్రజలందరికీ అధినేతగా ఆయన ఈ లోకములో ఉంటున్నాడు. ఆయన వెండి ఆయిందే, బంగారం ఆయిందే, సమస్త మానవ కోటి ఆయిందే. ఆకాశములో ఉన్నటువంటి అంతరిక్ష ఆ యొక్క
నక్షత్రాలు, సూర్య చంద్రులు అన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కానీ ఆయన శ్రీమంతుడు. ఆయన దారి చూపిస్తేనే మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం. కాబట్టి అలాంటి ఆయనకు మనము వెండి బంగారములు అవన్నీ ఆయన మన నుంచి ఆశించేవాడు కాదు. కానీ మన హృదయంలో ఉన్నటువంటి విలువైనటువంటి బ్రతుకును, పాడైన బ్రతుకు తీసేసి విలువైనటువంటి బ్రతుకును, సువాసన కలిగినటువంటి బ్రతుకు, మంచి ప్రవర్తన కలిగినటువంటి బ్రతుకు, అందరికి ఇష్టమైనటువంటి బ్రతుకు, ఒకరు చీ అనకూడదు. కాబట్టి ఈ రోజున అలాంటి సువాసన కలిగినటువంటి బ్రతుకులు మన పెట్టెలు విప్పి ఆయనకు పాదాల దగ్గర పడి మనము సాగిలపడేటువంటి వారంగా ఉండాలి. అంతేకాని ఈరోజు సెంట్లు కట్టుకొని మంచి డ్రెస్సులు వేసుకొని మంచి భోజనాలతో ప్రభువు సంతోషించేవాడు కాదు. కానీ మనకు ఉండాలి, మంచి బట్టలు ఉండాలి, మంచి డ్రెస్ ఉండాలి, మంచి భోజనం ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి. ఇవన్నీ దేవుడు మనకు ప్యాకేజీ ఇచ్చేసి పంపించాడు ఇక్కడికి. వితౌట్ ప్యాకేజీ మనం ఇక్కడికి రాలేదన్నమాట. మనకి ఈ భూలోకంలో ఏం కావాలన్నా అవన్నీ ఇక్కడే పెట్టాడు. కానీ మనకు దేవుడు మనలో నుంచి కోరేది ఏమిటంటే విలువైనటువంటి మన బ్రతుకు, విలువైనటువంటి మన సామాగ్రిని ఆయనకు సమర్పణ చేసుకోవాలి. ఈ రోజున అన్నిటికంటే మన బిడ్డల కంటే, భార్య భర్తల కంటే, తల్లిదండ్రుల కంటే అన్నిటికంటే విలువైనటువంటి వాడు. అతనికి మన హృదయాన్ని విప్పి చూపించాలి. మన హృదయంలో ఏ కల్మషం ఉంది. ఈరోజు ఒకరినొకరు నమ్మరు, ఒకరినొకరు చూపించుకోరు, ఒకరినొకరు ఎంతో రహస్యంగా భార్య భర్తకు, భర్త భార్యకు చోటు ఇవ్వకుండా బ్రతుకుతున్నారు. ఇవి పిల్లలు నేర్చుకొని ఈ భూలోకములో వారు చేయవలసినటువంటి పనులు చేయలేక వెనుకపడుతున్నారు. ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవునికి మన హృదయాన్ని విప్పి చూపించాలి. మన హృదయంలో ఏ కల్మషం ఉంది, మన హృదయంలో ఏ పాపం ఉంది, మన హృదయంలో ఏ దోషం ఉంది, మన హృదయంలో ఎలాంటి యొక్క కీడు ఉంది. కాబట్టి వీటి వలన మనకు నష్టమే కానీ లాభమేమి లేదు. అందుకే ప్రభువు వచ్చింది, నక్షత్రం, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ నక్షత్రం ఈ భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకానికి వచ్చిన తరువాత అత్యానందభరితులై సంతోషంగా ఆయన ఆరాధించారు. ఈరోజు ఆ ప్రభు మన కొరకు పుట్టినాడని చెప్పి ఈరోజు ప్రపంచ ప్రజలమందరము సంతోషభరితలంగా ఆయన ఆరాధించాలి. దుఃఖముతో, వేదనతో మనం ఆరాధించకూడదు. ఎందుకంటే ఆయన సంపన్నుడు, మన అక్కరలు తీర్చేవాడు, మన ఆరోగ్యం ఇచ్చేవాడు, మనల్ని నిండు నూరేళ్ళు బ్రతకటానికి దారి చూపించినటువంటి దేవుడు, తగిన కాలమందు మనకు సహాయం చేసేటువంటి దేవుడు. కాబట్టి ఈ రోజున అలాంటి యొక్క దేవుణ్ణి మనము సంతోషముతో స్వీకరించాలి. ఈ రోజున పండగ వస్తుందని చెప్పి పండగకు మాకు అవి లేవు, ఇవి లేవు, బట్టలు లేవు, తర్వాత భోజనం లేదు, సరైనటువంటి ఇల్లు లేదు, సరైనటువంటి నివాసం లేదు అని చింతపడొద్దండి. ఎందుకంటే ఒకానొక కాలం వస్తుంది, తగిన కాలం ముందు దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుని విశ్వసించిన వారందరూ ఎవరు భిక్షమెత్తినట్టు నేను చూడలేదు. దేవుని నమ్మి నేను పాడైపోయినానని చెప్పి ఇంతవరకు నా చెవలార వినలేదు. ఎందుకంటే దేవుడు సృష్టికర్త, సమస్తము చేయగలడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఆయన సంపన్నుడు, ఆయన ధననిధి, ప్రపంచమంతా ఆయన ధననిదే. కాబట్టి ఈ రోజున నా ప్రేమటువంటి సహోదరులారా, మనము ఆయన ఆరాధించేదానికి అత్యానందభరితలంగా, సంతోషంగా, సమాధానంగా మనము, మన బిడ్డలము, మన కుటుంబము, మన బంధువులు, రక్త సంబంధం, మన గ్రామము, మన దేశం సమస్తము ఆయన సన్నిధానంలో మనము సంతోషంగా బ్రతకాలి. తరువాత మన హృదయాలు విప్పి ఆయనకు సమర్పణ చేసుకోవాలి. హృదయంలో ఏ పాపము ఉండకూడదు, హృదయంలో ఏ దోషము ఉండకూడదు, కల్మషము ఉండకూడదు. అదే క్రిస్మస్ సెలబ్రేషన్, అదే యేసు క్రీస్తు
పుట్టుక దిన సందర్భంగా ఉండగలిగినటువంటి గుణ లక్షణాలు. అంతేగాని నీ ఇంటిలో ఏముంది, నీ ఇంటిలో ఏమి లేదు, నీకు ఏ అవి కాదు ఈ రోజున దేవుడు నిన్ను చూసేది. నీ అంతరంగంలో ఉన్నటువంటి నీ స్వభావాన్ని చూస్తున్నాడు, అంతరంగంలో ఉన్నటువంటి నీ దాగుడు మూతలు చూస్తున్నాడు, అంతరంగంలో ఉన్నటువంటి నీ యొక్క ఆలోచనలు చూస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున గంపంత కన్నుతో దేవుడు చూస్తున్నాడు అనేటువంటి పెద్దల యొక్క సామెతను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రియమైనటువంటి సహోదరులారా సహోదరులారా, ఈ రోజున ఆ నక్షత్రము వారికి కనపడి వారిని సంతోషింపచేసింది. ఈ రోజున అదే నక్షత్రము పరలోకము నుంచి భూలోకానికి వచ్చి ప్రపంచ ప్రజలందరూ అత్యానందభరితులంగా సంతోషంగా బ్రతకాలని ఈ రోజున ఈ లోకాన్ని ఉద్భవించాడు, ఈ లోకములో పుట్టాడు. కాబట్టి ఈ రోజున మనము మన హృదయాలను విప్పి ఒకరినొకరు అన్యోన్య ప్రేమ కలిగినటువంటి వారంగా సంతోషభరితులంగా మనలో ఏ దోషము ఏ కల్మషము ఉండకుండా, ఏ దాగుడు మూతలు ఆడకుండా, తండ్రికి తెలియకుండా పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు, భార్యకి తెలియకుండా భర్తకి తెలియకుండా భార్యలు, తరువాత రహస్యమైనటువంటి పద్ధతుల్లో మనము హృదయాన్ని మూసిపెట్టుకొని దేవునికి మాత్రము ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివారు పరలోక రాజ్యంలో చేరరని వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ రోజున ఆయన పుట్టుక సందర్భంగా నీవు మంచి గుణాలు నేర్చుకోవాలి, మంచి సద్గుణాలు నేర్చుకోవాలి. రాబోయేటువంటి రోజుల్లో ఈ భూలోకం శాశ్వతం కాదు, ఈ భూలోకము నీకు పర్మనెంట్ కాదు, ఈ భూలోకంలో నీకు ఏది దక్కేది లేదు. నేను అందరము ఒట్టి చేతలతో పోయేటటువంటి వారం. కాబట్టి ఏదో ఒక రోజు దేవుడు మనం పిలిచినప్పుడు, మనం కనురెప్పలు మూసినప్పుడు, మనము రెప్పపాటున ప్రభు సన్నిధానంలో దేవుడు ఉండు స్థలములో మనకు స్థలము సిద్ధపరిచినటువంటి స్థలములో దేవుడు పెట్టబోయేదానికి మనకి ఈ భూలోకంలో అవకాశం ఇచ్చాడు. మనం రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. తరువాత మన హృదయం అనేటువంటి తలుపులు తెరిచి ఆయనకు చూపించాలి. ప్రతి నిత్యము నీ యొక్క పని ఏమో, నీ బాధ్యతలేమో, నీ యొక్క పరుగు పందెమేమో అవన్నీ ఆయనకు చూపించాలి. ప్రతి దినము ఆయన వాక్యముతో సంబంధం పెట్టుకో, ఆయన ప్రార్థనలలో ఏకీభవించు, ఆయన యొక్క సావాసములో ఐక్యతగా ఉండు. కాబట్టి ఇవన్నీ నీలో లేకుండా నేను క్రిస్మస్ పండగ చేస్తున్నాను అని చెప్పి ఉయ్యాలలో ఒక చిన్న బాలుని పెట్టి ఊపినట్లే ఈ పండగ అన్నమాట. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రభువు నిన్ను చూస్తున్నాడు, నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నిన్ను అత్యానంద భరితురాలుగా చేయాలని, నిన్ను మంచి యొక్క నడవడికలో నడిపించాలనే ఆయన ప్రాధేయపడుతున్నాడని, కానీ వేరే ఏ విధమైనటువంటి ఇందులో రహస్యమేమి లేదు. కాబట్టి లోకులందరూ, ప్రజలందరూ, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డలందరూ ఈరోజు ఆయన పుట్టుక దినాన సత్యానంద భరితులుగా కావాలి. తమ హృదయాలు విప్పి ప్రభువుకు సమర్పణ చేసుకోవాలి, సాగిలు పడాలి, ప్రార్థనలో మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు ఇవన్నీ పాటించి మనుషులకి ఏ తొందరలు కలిగించకుండా, గ్రామానికి కుటుంబానికి ఏ యొక్క విభేదాలు కలిగించకుండా దేశానికి నెమ్మది, దేశానికి సమాధానం కలిగేటువంటి వారుగా ప్రవర్తించాలని ప్రభు హెచ్చరించేటువంటి మాటలు. కాబట్టి ఈ లోకాన ప్రభు పరలోకం నుంచి దిగి వచ్చినాడు నక్షత్రము, ఆ నక్షత్రమే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కానీ ఆయన నమ్మినటువంటి నువ్వై ఉన్నటువంటి నక్షత్రం నీ పరిస్థితి ఏమన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీవు అనేక మందికి కనబడాలి, అందరికీ మంచివాడుగా ఉండాలి, సాధ్యమైనంత వరకు అందరికీ ఇష్టమైనటువంటి వాడుగా బ్రతకాలి. కుటుంబానికే పనికి రాకుండా, సంఘానికి పనికి రాకుండా, సమాజానికి పనికి రాకుండా, దేశానికి పనికి రాకుండా ఉంటే దేవునికి ఎలా పనికొస్తాం మనం? కాబట్టి ఈ రోజున మనందరం గమనించవలసింది ఏమంటే, క్రిస్మస్ పండుగ అంటే ఇదే సంతోషము. సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు. కాబట్టి ఈ రోజున ఆ సంతోషము ప్రభువు నీకు ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చినాడన్న సంగతి నువ్వు మరవకూడదు. నేను ఇంతటితో ముగిస్తున్నా. ప్రభు చిత్తమైతే రేపటి దినాన మరలా కలుసుకుందాం. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి
మీ సేవకుని జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు తెలియచేయండి. నా ఫోన్ నంబర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు మీ సహోదరునికి, మీ పరిచర్య చేసే మీ సువార్థికునికి, మీ సేవకునికి సహకరించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మీరు కూడా ఒక నక్షత్రమే. కాబట్టి ఈరోజు ప్రపంచ ప్రజలందరికీ సంతోషభరితలుగా మనం కనపడాలి. ప్రపంచ ప్రజలందరికీ సమాధానం కలిగినటువంటి వారంగా మనం కనబడాలి. ఇలాంటి యొక్క గుణలక్షణాలతో మనము ఈ లోకంలో జీవించితే ప్రభువు మన పైన జాలి కలిగినటువంటి వాడు, ఇష్టపడినటువంటి వాడుగా మనలను కాపాడి రాబోయేటువంటి దినాలలో ముందుకు నడిపిస్తాడు. మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, మన బిడ్డలను అనుగ్రహిస్తాడు. మీరు ఏమి విత్తుతారో అదే పంట కోస్తారో అన్న సంగతి మీరు మరవకూడదు. మీరు పాపపు యొక్క బీజాలు మీరు విత్తితే పాపపు యొక్క బీజాలే మీలో మొలకెత్తుతాయన్న సంగతి మీరు మరవకూడదు. మీరు పరిశుద్ధత, పాపము నుండి పరిశుద్ధతకు మీరు మారు మనసు పొంది మీరు పరిగెడితే మీరు పరిశుద్ధత అనేటువంటి పంట, ఆశీర్వాదాలు అనేటువంటి పంట, అభివృద్ధి అనేటువంటి పంట 30దంతలుగా 60దంతలుగా ఫలిస్తారన్న సంగతి మీరు మరవకూడదు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు అందరికీ సబ్స్క్రైబ్ చేసి రాబోయేటువంటి దినాలలో అందరికీ షేర్ చేసి అందరినీ మీరు దేవుని యొక్క సంతోషములో పాలు పొందటానికి, జ్ఞానులు సంతోషించినట్లు, ఆ బెత్లెహేము నగరం అంతా సంతోషించినట్టు, సర్వలోకము ఈ రోజున చప్పట్లు కొట్టి ఆరాధించి హృదయపూర్వకంగా ఆయన్ను ఆరాధించినట్లు మనం కూడా అందులో పాలిభాగస్తులం అవుదుం గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వింటున్నటువంటి ప్రతి బిడ్డలు, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? నా ఫోన్ నంబర్ 9844586995. మరలా చెప్తా, 9844586995. మీ ప్రార్థన అవసరతలకు మాకు ఫోన్ చేయండి. మీ సహోదరునికి సహకరించి రాబోయేటువంటి దినాలలో ఈ పరిచర్య ప్రపంచమంతా అనేక మంది విని ఆనందభరితలుగా ఉండాలని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నా. మీ ప్రియ సేవకులు బ్రదర్ ఎన్ఎస్ మోసెస్ గారు, ప్రపంచ సువార్థికులు. ఆమేన్.